ప్రైజ్ ద లార్డ్. పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా శుభాభివందనాలు. బాగున్నారా? యేసయ్య మీ అందరినీ ఆశీర్వదించును గాక. అనుదిన వాత్సల్యత నేటి వాక్య ధ్యానాంశాన్ని ధ్యానించుకుందాం. రండి, పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుంచి ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయము 13వ వాక్య భాగాన్ని నేను చదువుతాను. వీలైతే బైబిల్ తెరిచి వాక్యాన్ని గమనించండి. యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమింపడు. నీవు పైవాడువుగా ఉందువు గాని కిందివాడువుగా ఉండవు. యేసయ్యకి మహిమ కలుగును గాక. దైవజనమా, ఈ మాట విన్న వెనువెంటనే నీ కళ్ళల్లో కన్నీరు కారుతున్నాయి కదూ. తల్లి, ఇది వాస్తవమా కాదా? నిశ్చయముగా నేను చెప్పగలను. నేను ఈ వాక్యాన్ని చదువుతున్నప్పుడు కూడా నా కళ్ళల్లో నుంచి కన్నీళ్లు కారుతూనే ఉన్నాయి. ఎందుకో తెలుసా? నీ జీవితంలో తలగా ఉండాల్సిన నీవు తోకగానే ఉన్నావు. ఇటు వ్యాపారంలో అభివృద్ధి లేదు, కుటుంబంలో అభివృద్ధి లేదు, సంఘములో సమాజంలో నీ విలువ కాస్త తగ్గిపోయి ఘనహీనుడుగా నువ్వు కనబడుతున్నావేమో. భయపడాల్సిన అవసరం లేదు. దేవుని బిడ్డలారా, నేను ప్రకటిస్తున్న యేసయ్య ఎవరో తెలుసా? ప్రేమ కలిగిన తండ్రి, మహిమ కలిగిన రాజు ఆయన. అయితే తలగా ఉండాల్సిన నీవు ఎందుకు తోకగా మారిపోతున్నావు? దేవుని వాగ్దానం ఏంటో తెలుసా? నేను నిన్ను పెద్దవాడిగానే ఉంచుతాను, పైవాడిగానే ఉంచుతాను, కిందవాడిగా ఉంచను. నీ వ్యాపారంలో స్థాయి ఇస్తాను, నీ ఉద్యోగంలో మంచి స్థాయి ఇస్తాను, నీ వెళ్ళిన ప్రతి చోట నీకు తోడుగా ఉండి జయమిస్తాను. సొంత అన్నలే కదా గుంటలో వేశారు కదా, అతగాన్ని చంపాలని చూశారు కదా, కానీ దేవుని మాటను జాగ్రత్తగా గుండెల్లో పెట్టుకున్నాడు యేసప్ప. దేవుడు చూపించిన దర్శనాన్ని గుండెల్లో పెట్టుకున్నాడు. నేను చెప్పదలిచిన మాట ఏంటో తెలుసా? నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని ఎడలా తలగా చేయబోతున్నాడు. ఇప్పటి వరకు నువ్వు ఎలా ఉన్నావో నాకు తెలీదు. దేవుని మాట నీ గుండెల్లో ముద్ర వేసుకోవాలి, భద్రం చేసుకోవాలి. ఆ మాటను నువ్వు పాటించాలి. యేసప్ప ఏం చేశాడండి? ఆ దర్శనాన్ని, దేవుడిచ్చిన ఆ వాగ్దానాన్ని, దేవుడు చూపించిన ఆ దర్శనాన్ని గట్టిగా పట్టుకున్నాడు. అందుకనే పరాయి దేశంలో ప్రతికూలమైన పరిస్థితులు తనకు వచ్చినా ఏ మాత్రం దేవుని మాట మీరి ఏ పని చేయలేదు. దేవుని మాట విన్నాడు. దేవుడు ఏం చేశాడు? దేవుని మాట వినేవారిని ఆశీర్వదిస్తాడు. దేవుని ఆజ్ఞలను పాటించే వారిని తలగానే చేస్తాడండి. నాకు ఆశ్చర్యాన్ని కలిగించిన మాట ఏంటో చెప్పనా? ఐగుప్తు దేశమంతటిలో కాలెత్తాలన్నా చెయ్యెత్తాలన్నా యోసేపు సెలవు లేకుండా జరగదంట. హల్లెలూయా! నా దేవుడు అట్టి కృప నీ మీద కుమరించునుగాక. దండం పెట్టి బ్రతిమలాడుతున్నాను. దైవజనమా, ఆలకించండి. ఒకవేళ నువ్వు తోకగా బ్రతుకుతున్నావేమో, నేను మీకు ఒక సత్యాన్ని చెప్పనండి. తోక సాతానుకు సాదృశ్యంగా ఉంది. యేసయ్య సర్పము సాతాను యొక్క తల కలువారు శిలువలో చెతకు దొక్కితే ఇప్పుడు అది తోకతోనే భూప్రపంచాన్ని ఊపుతుందంట. తల ఎవరు మరి? దేవుడై ఉండునుగాక. చూసారా? తల అంటే ఆలోచనకర్త, ఆలోచనలు ఇచ్చేవాడండి. ఆ దేవుడు నీకున్నాడు. నువ్వు ఆయన మాట విని ఆజ్ఞలను పాటిస్తే నిన్ను తలగా ఉంచి నడిపించి నీ ద్వారా ఆయన ఘనపరుచుకుంటాడు. పరాయి దేశంలో యేసప్పును హెచ్చించాడు. సంఘానికి, కుటుంబానికి, దేశానికి, యవన జీవితం, యవన తరానికి కోట్ల సంవత్సరాల చరిత్రలో యేసప్పు తలగా ఉంచిన దేవుడు. ఈ వాక్యం విన్న తర్వాత నీవు కూడా యేసప్పు లాంటి ఆ మాట విని పరిశుద్ధ జీవితం చేసి ప్రభువుకు తగినట్లుగా బ్రతికితే ఆ దేవుడు నిన్ను తలగా ఉంచునుగాక. ఆ దేవుడు నిన్ను తలగా ఉంచునుగాక. నీ పరిస్థితులన్నీ తలగా మార్చునుగాక. నీ వెళ్ళిన చోటల్లో తోడుండి జయమిచ్చునుగాక. భయపడొద్దు. ప్రస్తుత పరిస్థితులను బట్టి నువ్వు కృంగిపోవద్దు. నా యేసయ్య నిశ్చయముగా నిన్ను బలపరచునుగాక, తలగా ఉంచి దీవించునుగాక. కళ్ళు మూయండి. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన మహాపరిశుద్ధుడైన తండ్రి, తలగా ఉంచుతానన్నావు. నా బిడ్డలని, మమ్ములను అందరినీ తలగా ఉంచాలంటే నీ మాట విని జీవితాన్ని కాపాడుకొని నీకు తగినట్లుగా బ్రతికే భాగ్యము దయచేయమని యేసు నామమున అడిగి పొందినాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీ అందరినీ ఆశీర్వదించును గాక. ఆమేన్.
ఆమేన్.